నికేష్ తరహాలో గతంలో కూడా ఆయన పేరేంది బాలకృష్ణ రెరా చైర్మన్గా పనిచేసిన బాలకృష్ణ 2000 కోట్లు 3000 కోట్లు 4000 కోట్లు ఆయన ఏం పనిచేసిండు ఒక అధికారిగా ఉన్నాడు అధికారిగా పనిచేసిన 8,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినా ఆశ్చర్యపోయినాం ముక్కున వేలేసుకున్నాం మరి ఏంది ఆశ్చర్యం ఇన్ని కోట్ల డబ్బులు ఏందని చెప్పి ఆ తర్వాత ఏసీబీ ఏంది సిసిఎస్లో పనిచేసేటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిండు అవన్నీ చూస్తున్నా కొద్ది చాలా ఆశ్చర్యం వేసింది సో గతంలో రెరా చైర్మన్గా పనిచేసిన బాలకృష్ణ ఆ తర్వాత నికేష్ ఈ మధ్యలో ఉమామహేశ్వరరావు అని సిసిఎస్ ఏసీపీగా పనిచేసిన ఇంకొక ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసి సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అయిన ఇంకో ఆయన ఈ రకంగా ఒక్కో అధికారి చిట్టా విప్పినా కొద్దీ ఏసీబీ దాడులలో దొరికినా కొద్దీ కొన్ని వేల కోట్ల ఆస్తులు 100 కోట్ల ఆస్తులు సామాన్య జనానికి ఏమో ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి బాలకృష్ణకు సంబంధించి 3-4 వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి 3-4 వేల కోట్లు రైట్ ఇప్పుడు ఇక్కడ నికేష్ అనే వ్యక్తి ఒక ఆయన వచ్చి ఈయనకు సుమారుగా 1000 నుంచి 1500 కోట్ల రూపాయల ఆస్తులట తర్వాత ఇంకో అధికారి ఆయనకు ఒక 500 కోట్ల ఆస్తులు ఉన్నాయట మధ్యలో ఉమామహేశ్వర్ అనే ఆయనకి సుమారుగా 4000 నుంచి 5000 కోట్ల ఆస్తులట ఇవన్నీ ఏంటి నెంబర్లా లేకపోతే పైసలా పెంకాస్ బిల్లలా తెలంగాణ అన్నట్టుగా ఈ పైసలా పెంకాస్ ఎట్లా సాధ్యమవుతుంది వీళ్ళకి సామాన్య జనానికి ఏమో బుక్కడి బోరిందామంటే బుక్కడి బో దొరకలేదు ఇక్కడ ఇప్పుడు చూస్తే వాళ్ళంతా బతుకుదారి కోసం కూరగాయలు అమ్ముతుంటే లారీ వచ్చి ఎక్కి తొక్కితే వాళ్ళు చనిపోయారు వాళ్ళ పరిస్థితి మరి అధికారిగా పనిచేసే వాళ్ళు వీళ్ళకేమో ఇన్ని రకాల ఆస్తులా ఎట్లా సాధ్యమవుతుంది అందుకే ప్రతి సంవత్సరం ప్రతి ఏడు గతంలో చెప్పిన మరోసారి చెప్తున్నా అధికారులకు సంబంధించి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిన తర్వాత మీ ఆస్తుల వివరాలు ఎందుకు చెప్పండి లేదు కాదు కూడదని తప్పు సమాచారం ఇస్తే ఏసీబీ రైడ్లో కనుక ఏదైనా తనిఖీల్లో కనుక మీ ఆస్తి వివరాలు బయటపడితే అది పూర్తిగా ప్రభుత్వమే జప్తు చేస్తుంది సోమేష్ కుమార్కు ఆయన భార్య పేరిట 3 ఎకరాలు 4 ఎకరాల భూమి కొనిపెట్టిన ఒక్కొక్కటి సుమారుగా 50-60 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఎకరం ఎట్లా సాధ్యమైంది ఎట్లా వస్తున్నాయి పైసలని ఏడికెళ్ళి పోగు చేసుకుంటున్నారు 5 ఏళ్లకోసారి రాజకీయ పార్టీ నాయకులకి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వాళ్లకు ఏ రకంగా అయితే అఫిడవిట్లు తీసుకుంటామో అధికారులుగా పనిచేసే ఏ స్థాయి అధికారులు కానీ కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలుకుంటే కలెక్టర్ల వరకు సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరి ఆస్తులు కూడా ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో పబ్లిక్ పోర్ట్ఫోలియోలో పెట్టాలి పబ్లిక్ పోర్ట్ఫోలియోలో పెట్టేసేయండి ఎస్ మా ఆస్తులు ఇన్ని మరి మాకు వ్యక్తిగత జీవితాలు ఉన్నాయా మేము ఎందుకు బయట పెట్టాలి మీరు వ్యక్తిగత జీవితాలు ఉంటే ఎస్ ఈ యొక్క వ్యాపారం చేసిన ఒక ఉద్యోగం ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం ఉంటూనే ఒక హోటల్ నడిపించిన ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసిన దాని ద్వారా నాకు ఇంత ఆదాయం వచ్చింది అని చెప్పండి తప్పేం లేదు కానీ ఆదాయానికి మించిన ఆస్తులు ఇక్కడ చూస్తే నికేష్ అనే వ్యక్తి ఎన్ని కోట్ల ఆస్తులు ఇక్కడ చూడండి కట్టలు భూములు భూమి పత్రాలు పైసలు ఇంకా మాట్లాడతా దీని గురించి డీటెయిల్గా ఇంకా అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్